286th క్వశ్చన్ చూడండి. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ దెన్. సో ఒక ఆబ్జెక్ట్ని కనుక పైనుంచి కిందికి కనుక వదిలిపెట్టినాము అనుకోండి, పైనుంచి కిందికి కనుక వదిలిపెడితే ఏమవుతుంది? ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0, బట్ యాక్సిలరేషన్ ఈజ్ పాజిటివ్. పైనుంచి క్రిందికి పడే వస్తువుకి ఎప్పుడు కానీ యాక్సిలరేషన్ పాజిటివ్గా తీసుకోవాలి. కింది నుంచి పైకి ప్రయాణించే వస్తువుకు యాక్సిలరేషన్ నెగటివ్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్వేచ్ఛగా వదిలిపెట్టినాడు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. స్వేచ్ఛగా వదిలిపెట్టింది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. కొద్దిసేపటికి చపాతి తింటాను. సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ థ్రోన్ ఇన్ అప్వర్డ్. సో ఒక ఆబ్జెక్ట్ని కనుక పై దిశలో పైకి కనుక విసిరివేస్తే ఏమవుతుంది? సో పైకి విసిరిండి అనుకోండి, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏమో విసిరేటప్పుడు ఉండే వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ ఆఫ్ థ్రోయింగ్. మనం ఎంత వేగంతో అయితే విసురుతున్నామో అది ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. ఫైనల్ వెలాసిటీ పై దాకా ఏమవుతుంది? ఇక్కడ మెల్లగా మెల్లగా పై దాకా పోయి అక్కడ ఆగి మళ్ళీ కిందికి పడుతుంది. సో కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సిలరేషన్ పైకి పోయేటప్పుడు g అనేది నెగిటివ్ ఉంటుంది, కింద పడుతున్నప్పుడు నెగిటివ్ అనేది పాజిటివ్ ఉంటుంది. కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మైనస్గా తీసుకోవాలి. 288 క్వశ్చన్. వాట్ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ ఆర్ బాడీ? ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ద ఆబ్జెక్ట్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంది? ఏదైనా ఒక ఎత్తు నుంచి కిందికి పడుతున్న వస్తువును ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అనాలి. ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అని అనాలి. నెక్స్ట్ వన్. సో పాయింట్స్ రిమెంబర్ రిగార్డింగ్ వాట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కనుక ఉన్నట్టయితే దాని గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటివి? ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటివి అనేది మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. పైనుంచి వదిలిపెడుతున్నాం కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఉండే వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ 0. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కింద పడుతూ ఉన్నది కాబట్టి క్రిందికి వస్తున్నప్పుడు g వాల్యూను పాజిటివ్గా తీసుకోవాలి. తీసుకుంటాము. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? దీని ఎత్తే అక్కడ నుంచి ఇక్కడికి కవర్ అయిన డిస్టెన్స్ కదా, కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? దాని హైట్కి ఈక్వల్ అవుతుంది. టైం టేకెన్ టు రీచ్ ద ఎర్త్ ఈజ్ 2gh. టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు 2gh. అదే వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్. సో భూమిని తాకేటప్పుడు దానికి ఉన్న వెలాసిటీ, భూమిని తాకేటప్పుడు దానికి ఉన్న వేగం v ఈజ్ ఈక్వల్ టు √2gh. వాట్? 2gh మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రిన్సిపల్స్ అన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 290 క్వశ్చన్. వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ద nth సెకండ్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి nth సెకండ్లో ప్రయాణించిన డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ ఎంత? nth ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ n మైనస్ హాఫ్. ఎందుకంటే u ప్లస్ ఉంటుండే కదా ఇంతకుముందు, u అనేది 0, ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి g ఇంటూ n మైనస్ హాఫ్కి ఈక్వల్ అవుతుంది. g ఇంటూ n మైనస్ హాఫ్.